దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు సాటర్డే 15th ఆగస్ట్ 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 12 and verse 3. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమందు మీరెలాగందురు? దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్లారా, రక్షణాధారమైన బావులలో నుండి మీరు నీళ్లును చేదుకొందురు. జాగ్రత్తగా గమనించండి. రక్షణాధారమైన బావులు. ఈ రక్షణ పొందుకున్నానని మాట్లాడుతున్న మన జీవితాలు చాలా లోతైనవి. దానిని ఇక్కడ ప్రవక్త అంటాడు, బావులు, దే ఆర్ వెల్స్. అందులో నుంచి నువ్వేం చేస్తున్నావు? నీళ్లను చేదుకుంటున్నావు. యు ఆర్ డ్రాయింగ్ అవుట్ వాటర్. సాల్వేషన్ అనే మాట గ్రీక్లో సోజోయిక్ మీనింగ్. ప్రియ దేవుని బిడ్లారా, రక్షించుట, స్వస్థపరచుట, విడిపించుట, సంపూర్ణంగా చేయుట. అర్థమవుతుందండి? You know what is the meaning of sozo in English? To save, to heal, to rescue, to make whole. సో ఏ నీళ్ళను నువ్వు డ్రా చేస్తున్నావు? ఏ నీళ్ళను నువ్వు చేదుతున్నావు? ఆరోగ్యమైన నీళ్లు, అర్థమవుతుందండి? విడుదలని నీళ్లు, స్వస్థతన నీళ్లు. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సైడ్ ఆఫ్ యూ. అర్థమవుతుందండి? ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సైడ్ ఆఫ్ యూ. యేసుప్రభు అన్నారు, వారి కడుపుల్లో నుంచి జీవజల నదులు పారును. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Therefore with joy shall you draw water out of the wells of salvation. So you have it inside, and if you don't draw it, you won't receive it. బావుల్లో నీ అవసరమైన నీళ్లున్నాయి. ప్రతి రక్షణ బావుల్లో, ప్రియ దేవుని బిడ్డలారా, నీళ్లున్నాయి. కానీ నీవు చేదుకోవటం లేదు, లేక కొందరు నమ్మటం లేదు. మొదట నమ్మాలి కదండి, అప్పుడే నువ్వు చేదుకోగలవు. కొంతమంది నమ్ముతారు, చేదుకోవడం రాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, నీకు కావలసిందంతయు నీవు రక్షణ పొందుకున్నప్పుడు సమస్తాన్ని దేవుడు నీలో పెట్టాడు. నువ్వు చేయాల్సిందంతా కూడా ఆ రక్షణాధారమైన భావంలో నుంచి చేదుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అది కూడా కష్టమవుతుందంటే అది తప్పు. సోమని వాని పొలమును పోలి ఉన్నామంటున్నాడు. हिंदी में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 12 अध्याय और 3रा वचन पढ़ रहे हैं. तुम आनंद वर्ष का उद्धार के सोतों से जल बारोगे. कौन से सोतों से? उद्धार के सोतों से. वो जल क्या है? आपकी चंगाई है, आपका आशीर्वाद है, आपका सब कुछ है उसमें. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణాధారమైన బావులు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి. అవి ఎన్నటికీ అవి ఎండిపోవు. అవి ఉబుకుతున్నాయి నీళ్లు. గిన్ని నిండి ప్రొల్లేటట్టు దేవుడు దీవిచ్చున్నాడు, ఆశీర్వదించున్నాడు. నువ్వు దీవింపబడ్డం మాత్రమే కాదు, నీ బావులు నీళ్లు తాగి నీ చుట్టుపక్కల ఉన్నవారు, నీ కుటుంబస్తులు దీవింపబడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అక్కడ ఇక్కడ ఎక్కడా చూడనవసరం లేదు. పరలోకం వైపు నీ చేతులు ఎత్తనవసరం లేదు. నీ అవసరములన్నీ నీలోనే ఉన్నవి.
అది పాత నిబంధనలో ప్రభా అని మొరపెట్టే చేతులు పైకెత్తుతూ మనము ఆయనకి మొరపెట్టాము మన అవసరాల కొరకు. దేవుడి తట్టు చేతులు ఎత్తుట ఆశీర్వాదం అండి. కానీ అవసరము కొరకు నీ అవసరం ఎక్కడుంది? నీ అవసరం ఎక్కడుంది? దేవుడు ఎక్కడ పెట్టాడు? రక్షణాధారమైన భావంలో పెట్టాడు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ లుక్ ఇన్ సైడ్ ఆఫ్ యూ. అందుకే ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకుంటాం. ఎందుకు కళ్ళు మూస్తున్నాం తెలుసా అండి? సో దట్ యూ కెన్ సీ ఇన్ సైడ్. అంటే కళ్ళిప్పు కూడా లోపల చూడగలిగితే కళ్ళిప్పే ప్రార్థన చేయొచ్చు. The main purpose of closing eyes to able to see inside your well to draw water. చూడండి, రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు ఒక లోతైన బావు కలిగి ఉండి ఆ బావి నీళ్లు తాగకుండా చుట్టుపక్కల నీళ్లు తాగుతా ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనము ఇంకా లేమిలో నడుస్తున్నాము. దేవుడు నువ్వు ఆరోగ్యంలో ఉండాలని, నీవు విడిపించబడాలని, నీవు సంపూర్ణంగా చేయబడాలని నీలో రక్షణాధారమైన బావులను పెట్టాడు. ప్రార్థన చేయండి, అడగండి, ప్రభా ఈ రక్షణాధారమైన బావుల్లో నుంచి నేను నీళ్లు చేదుట నాకు నేర్పించు ప్రభా. టీచ్ మీ లార్డ్. ఏ స్థితిలో నీవు ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, యు డ్రా స్ట్రెంగ్త్ ఫ్రమ్ ఇన్సైడ్. అర్థమవుతుందండి? యు డ్రా స్ట్రెంగ్త్ ఫ్రమ్ ఇన్సైడ్. దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా, యు డ్రా స్ట్రెంగ్త్ ఫ్రమ్ ఇన్సైడ్ బికాస్ యు హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ప్రార్థన చేసుకుందామండి. ఈరోజు నా దగ్గర లేదని చెప్పుటకు లేదండి. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నీ దగ్గర. నీకు నీ కుటుంబానికి అవసరమైనది అందియు రక్షణాధారమైన భావంలోని దేవుడు పెట్టి ఉంచాడు. యు నీడ్ టు ట్యాప్ ఇన్ టు ఇట్. యు నీడ్ టు డ్రా వాటర్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ డ్రింక్ దట్ వాటర్ అండ్ యూ విల్ బి రిఫ్రెష్డ్. లేకపోతే బయట వారు ఇచ్చే నీళ్లను మీద నువ్వు ఆధారపడవలసి వస్తుంది. ఎంతకాలం చేస్తావు అది? ఈరోజు దేవుడు నీ రక్షణాధారమైన బావుల్లో నుంచి నువ్వు నీళ్లు చేదుకొని త్రాగి ఇతరులకు ఇచ్చి దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు. అనారోగ్యమైన వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. జాబ్స్ చేసిన వారు జాబ్స్ని దీవించినందుకు స్తోత్రములు నాయన. జాబ్స్ కొరకు వెతుకుతున్న వారిని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రములు. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించినందుకు స్తోత్రములు నాయన. చదువుకుంటున్న వారు చదువు అంతట్లో మీ తోడు దయచేయండి అయ్యా. వారి రక్షణాధారమైన బావుల్లో నుంచి జ్ఞాన వివేకము తెలివిని చేదుకున్నట్టుకు కృప దయచేయమని అడుగుచున్నాను. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరి దీవించండి అయ్యా. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్టు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.